మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. సత్యం హెవెన్ మినిస్ట్రీ ద్వారా మన దిన అంశము ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారములో 3 భాగాలు. మొదటి భాగము ఆవరణ, రెండవ భాగము పరిశుద్ధమైన స్థలము, మూడవ భాగము అతి పరిశుద్ధమైన స్థలం. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని యొద్దకు చేరాలి అంటే ఆవరణను, ద్వారాన్ని దాటాల. ఆ ద్వారం యేసుక్రీస్తు ప్రభువే. ద్వారం దాటిన తర్వాత బలిపీఠాన్ని ఆశ్రయించాల. ఆ బలిపీఠము కూడా ప్రభువైన యేసుక్రీస్తు అని మనం మాట్లాడుకున్నాం. సర్వ మానవాళి పాపములు ప్రక్షాళన కొరకై సాదృశ్యంగా బలిపీఠము ఉంది. గంగాళం దేవుని ప్రజలారా బాప్తిసానికి సాదృశ్యమని మనము ఆ యొక్క వాక్యంలో చూసుకుంటూ వచ్చినాం. కాబట్టి పరిశుద్ధ స్థలంలోనికి గంగాళమును దాటుకొని పరిశుద్ధమైన స్థలంలోనికి ప్రవేశించాల. పరిశుద్ధమైన స్థలంలో దీపవృక్షం. కాబట్టి నిత్యము వెలగాల. వాక్యముతో నిత్యము వెలుగుతూ ఉండాల. మనము ఆరిపోకూడదు. మన ఆత్మ నిత్యము వెలగాలంటే మన ఆత్మ వాక్యముతో పరిశుద్ధమైన స్థలములో మనం నింపుకుంటూ రావాలా. అలాగనే ధూపం ప్రార్థనకు సాదృశ్యం. అది ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తుంది. అలాగనే దీపవృక్షం ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తా ఉంది. కాబట్టి నిత్యము ప్రార్థన కలిగి ఉండాల. మనము ప్రార్థన అనే ధూపాన్ని వేస్తూ ఉండాల. అలాగనే పరిశుద్ధమైన స్థలములో మనము రొట్టెల బల్ల, జీవ ఆహారము, జీవ పానీయం, ప్రభువైన యేసుక్రీస్తు శరీరము, రక్తాన్ని సాదృశ్యంగా బల్ల కార్యక్రమాన్ని మనం చూడగలుగుతాం. ప్రియ దేవుని ప్రజలారా, ఇది పరిశుద్ధ స్థలమును దాటుకున్నాకనే అతి పరిశుద్ధమైన స్థలం. గత ఎపిసోడ్లో మనము అతి పరిశుద్ధమైన స్థలములో దేవుడు నిబంధన మందసాన్ని పెట్టమని మోషేకు ఆజ్ఞాపించినాడు. ఆ నిబంధన మందసాన్ని తుమ్మకరతో చేయాలని దేవుడు స్పష్టంగా తేటగా మోషేతో మాట్లాడినాడు. కాబట్టి అలాగున నిబంధన మందసాన్ని తయారు చేసినాడు. అందులో దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకలను దాంట్లో పెట్టమన్నాడు. మన్నా పాత్రను ఆ నిబంధన మందసములో పెట్టమన్నాడు. ఆ నిబంధన మందసములో అహరోను కర్ర, చిగిరించిన కర్ర అందులో పెట్టమన్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, ఇంతవరకు మనము ప్రత్యక్ష గుడారములో, అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసాన్ని గురించి మనం ధ్యానం చేసినాం. కాబట్టి ఈ దినమున ఆ నిబంధన మందసానికి పైన కరుణాపీఠాన్ని తయారు చేయమన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కరుణాపీఠం అంటే కరుణ కలిగినది. దేవుడు కరుణా సంపన్నుడైన దేవుడైన, కనికరము కలిగిన దేవుడు. ప్రియ దేవుని ప్రజలారా, ఆ కరుణాపీఠము సిద్ధం చేయాల బంగారముతో, మేలిమి బంగారముతో. దేవుడే చెప్పాడు. చూడండి, నిర్గమాకాండము 25వ అధ్యాయము 17వ వచనం నుంచి, మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడవు 2 మూరలు నర, దాని వెడల్పు 3 నర, మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క 2 కొనలను నకిసి పనిగా చేయవలెను. కాబట్టి ఈ కరుణాపీఠాన్ని పొడవు ఎంత, ఎడల్పు ఎంత అనేది దేవుడే చెప్పాడు. కాబట్టి మనం చూస్తున్న ఈ నిబంధన మందసం, ఆ తమ్నేల్లో ఉన్న నిబంధన మందసము, ఆ మందసానికి పైన ఆ మూత వేసినట్టుగా ఆ కరుణాపీఠాన్ని మనం చూస్తాం. ఆ కరుణాపీఠము పైన 2 కెరూబులను పెట్టమన్నాడు. 2 కెరూబులను. కెరూబు అంటే దేవదూత. అది ఈ కెరూబుకు 2 రెక్కలు ఉంటాయి. సెరాపు అనే దేవదూతకు ఎన్ని రెక్కలు ఉంటాయి? 6 రెక్కలు ఉంటాయి. యెషయా గ్రంథములో 6వ అధ్యాయములో మనం గమనించినట్లయితే యెషయా దర్శనములో
చూస్తూ ఉంటాడు. అక్కడ 6 రెక్కల కలిగిన శరాపులను చూస్తాడు. అవి 2 రెక్కలతో తన ముఖమును కప్పుకొని, 2 రెక్కలతో కాలమట్టుకు తన దేహమును కప్పుకొని, 2 రెక్కలతో అవి ఎగురుతూ ఉంటాయి. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములు చేస్తూ అవి దేవుని సన్నిధిలో ఎగురుతూ ఉంటాయి. దేవుని ప్రజలారా, అయితే కెరూబులు అవి 2 రెక్కలే. ఆదాము అవ్వమ్మలు ఏదెను వనములో వారు పాపము చేసినప్పుడు వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టిన తర్వాత దేవుడు జీవవృక్ష ఫలాన్ని మళ్ళా వచ్చి వాళ్ళు తింటారేమో, ఆ పళ్ళని తింటే అలానే పాపములో నిరంతరము ఉండిపోతారని దేవుడు తూర్పు దిక్కున జీవవృక్ష ఫలానికి ఆ మార్గమున కెరూబులను పెట్టాడు, ఆ ఖడ్గ జ్వాలలను పెట్టాడు. ఆ కెరూబే 2 రెక్కల కలిగిన దూత. ఈ 2 కెరూబులను దేవుని ప్రజలారా నిబంధన మందసముకు కరుణాపీఠం చేయమన్నాడు. ఆ కరుణాపీఠముకు పైన ఈ కెరూబులు ఒకదాని ముఖం ఒకటి చూసుకునే ఎదురెదురుగా ఆ కరుణాపీఠం మీద పెట్టమన్నాడు. మనం ఆ థంబ్నెయిల్లో చూస్తే ఆ కెరూబులు కనిపిస్తాయి. అవి ఎలా అంటే రెక్కలు చాచుకొని ఆ కరుణాపీఠాన్ని కప్పేటట్లుగా పట్టుకోవాలి. ఆ రెక్కలు చాచి ఆ కెరూబు యొక్క రెక్క అవతల ఉన్న కెరూబు యొక్క రెక్కను చాచి ఆ మందసాన్ని కప్పాల. దేవుడు ఆ 2 కెరూబులకు మధ్యన ఇటుపక్క ఉన్న కెరూబుకు మధ్యన ఆయన మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా దిగి వస్తాడు. ఆ కరుణాపీఠం మీదకి వచ్చి ఆ కరుణ కలిగిన దేవుడు, మోషే నీతో సమస్తమును నేను ఇశ్రాయేలు నిమిత్తము తెలియజేస్తాను, సమస్తాన్ని నేను తెలియజేస్తానన్నాడు. అందుకే మోషే ఏ కాలము, మోషే తర్వాత ఎంతో కాలం ఉంది దేవుని ప్రజలారా. అయితే సృష్టి ప్రారంభాన్ని మోషే ఎలా రాయగలిగినాడు? ఆత్మ కలిగిన దేవుడు తెలియచేసినాడు. మనిషి యొక్క జన్మ ఎలా పుట్టుక అనేది ఎలా రాయగలిగినాడు? దేవుడు తెలియచేసినాడు. ఆత్మ కలిగిన దేవుడు తెలియచేసినాడు మోషేకి. ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు చూడండి, 20వ వచనం. ఆ కెరూబుల పైకి విప్పి రెక్కల గలవై కరుణాపీఠము తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒక్కొన్నింటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసం మీద ఉంచవలెను. నేను నీకిచ్చు శాసనము గల శాసనములను ఆ మందసములో ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనము గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము నీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచేసేదను. సమస్తాన్ని తెలియచేస్తాను. కాబట్టి ఇశ్రాయేలీయులకు దేవుడు ధర్మశాస్త్రాన్ని, దేవుని ప్రజలారా, తోరాత్ అనే ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని, పంచకాండాలను దేవుడిచ్చాడు. మోషేకు తెలియచేశాడు. సృష్టి ప్రారంభము నుండి దేవుడు ధర్మశాస్త్రాన్ని 5 పంచకాండాలను మోషేకి ఇచ్చినాడు, తెలియచేసినాడు. ఆ కరుణాపీఠము నుంచి పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు అక్కడికి దిగి వచ్చి మాట్లాడినాడు. మాట్లాడే దేవుడు. దేవుని ప్రజలారా, మనం ఆఖరి ఎపిసోడ్గా రేపు దినము ఆ నిబంధన మందస్సము ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తున్నదని మనం ఇంకా ఆధ్యాత్మికమైన సంగతులు తెలుసుకొని బలపడదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. సత్యం హెవెన్ మినిస్ట్రీ ఈ ఆన్లైన్ పరిచయను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా విషయాలుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.